గురుగారు, రాత్రి వేళలో దీపారాధన చేయొచ్చా? రాత్రంతా కూడా ఆ దీపం వెలిగి ఉండొచ్చా? ఖచ్చితంగా చేసి తీరాలి. రాత్రి వేళలు అంటే మనం అర్ధరాత్రో 2కో 3కో లేకపోతే 12కో దీపారాధన చేయకూడదు. ఎప్పుడు చేయాలి? సంధ్యా సమయంలో చేయాలి. అసలు దీప దేవతనే సంధ్యాదీపం నమోస్తుతే అని అంటున్నాం. ఆ సంధ్యాదేవతను ఆరాధించడం కోసం, సంధ్యాదేవతను ఎందుకు ఆరాధించాలి అంటే, లోకంలో ప్రతి మానవుడికి 2 గ్రహములు అత్యంత ఆధారమైనటువంటివి. ఒకటి సూర్యగ్రహము, రెండవది చంద్రగ్రహం. పగలంతా సూర్యుడు ఉంటాడు, రాత్రంతా చంద్రుడు ఉంటాడు. ఆ పగలంతా ఉన్న సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్రుడు ఇంకా ఉదయించకుండా ఉండగా మధ్యలో ఉన్న సమయాన్ని సంధ్యా సమయం అంట. మానవుడి జీవితానికి ఆధారమైనటువంటి 2 గ్రహాలు ఉండవప్పుడు. సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. సూర్యుడు అస్తమించేశాడు, చంద్రుడు ఇంకా ఉదయించలేదు. ఆ మధ్యకాలం ప్రమాదకరమైనది. కనుక ఆ సంధ్యా సమయంలో భగవంతుణ్ణే జ్యోతిస్వరూపంగా మనం వెలిగించి పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకు ఏ విధమైన ఇబ్బంది కలుగకుండా ప్రశాంతంగా ఉండగలుగుతాం. అందువల్ల సంధ్యాదీపం అని అంటాం. ఉదయ సంధ్యలో, సాయం సంధ్యలో తప్పక దీపం వెలిగించి తీరవలసిందే. రాత్రిపూట అంటే ఆ అర్ధరాత్రి పూట దీపం వెలిగించరాదు. అది సంధ్యా సమయంలో వెలిగించిన దీపం రాత్రంతా కూడా అలాగే వెలిగి ఉండొచ్చా? ఆ రాత్రంతా వెలిగి ఉండవచ్చు. అఖండ దీపం అని ఒక పేరు ఉన్నది. 7 రోజుల పాటు ఉత్సవం జరిగితే 7 రోజులు అఖండ దీపాన్ని అలా ఉంచి దాన్ని జాగ్రత్తగా కాపాడుతూ, మధ్యలో ఏమీ కాకుండా ఆ దీపం కొండెక్కకుండా నూనె పోస్తూ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండే సంప్రదాయం ఉన్నది మనకు. కనుక దీపం రాత్రి తెల్లవారులు ఉంటే వచ్చే దోషం లేదు. సూర్యచంద్రులు లేనప్పుడు దీపం లేకపోతే దోషం. కనుక సంధ్యా సమయంలో వెలిగించాలి. అర్ధరాత్రి అప్పటికప్పుడు వెలిగించకూడదు. నువ్వు సంధ్యా సమయంలో వెలిగించినటువంటి దీపం రాత్రి తెల్లవారులు ఉన్నా ఇబ్బంది లేదు, దోషమేం లేదు.